హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రైతు భరోసా తొలి విడత కింద 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అయితే ఇవ్వబోతున్నారండి. సో వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా నేను మీకు విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు గత రైతు భరోసా పథకానికి సంబంధించిన విడతతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు తొలి విడత కింద విడుదల చేసే డబ్బులు దాదాపు 3 లక్షల మందికి పైగా అనర్హులైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి. సో వాళ్ళందరూ కూడా ఇక నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా స్కీమ్కి డబ్బులు రావన్నమాట. సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించిన శుభవార్త చెప్పారండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు యాసంగి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో అంటే మనకు అదేనండి, మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అనమాట. సో ఆల్రెడీ వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ యొక్క వర్షాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పనులు కూడా అయితే రైతులు స్టార్ట్ అయితే చేస్తున్నారనమాట. సో వ్యవసాయం సంబంధించినటువంటి అన్ని పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులైతే ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే రైతులు ఉన్నారో సో అంతమంది రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి. గత మనకు సీఎం జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలని కేంద్ర ప్రభుత్వం 6,000, మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మరొక మిగిలినటువంటి 7,500 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. సో మొత్తంగా చూసుకుంటే మనకు ఈ యొక్క అమౌంట్ అంతా కలిపితే 13,500 రూపాయలు అయితే వచ్చేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క 13,500ని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా పెంచుతూ జీవో అయితే జారీ చేశారండి. సో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 రూపాయల వరకు అందిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలలో భాగంగా మనకైతే ఇచ్చారనమాట, హామీ ఇచ్చారు. సో ప్రచారం చేసేటప్పుడు ఇచ్చారనమాట. ఇప్పుడు దాన్ని మేము ఇచ్చినటువంటి మాట కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మేమైతే 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనికి సంబంధించి అఫీషియల్ జీవో కూడా అయితే విడుదల చేశారండి. అయితే డబ్బులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే దానికి తెలుసుకోబోయే ముందుగా మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ చేశారండి. సో దాదాపు మనకు ఈ యొక్క రూల్స్ అనేటివి మనం క్లారిటీగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉందో సో ఆ పథకానికి సంబంధించిన రూల్స్లో దాదాపు మనకు 90% రూల్స్ అయితే తీసుకున్నారనమాట. అంటే ఎట్లాంటివంటే సో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించిన డబ్బులు రావన్నమాట. సో ఇక నుంచి కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల్లో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రావండి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అయితే రావు. సో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ ఎవరైతే మున్సిపాలిటీల్లో వర్క్ చేస్తుంటారో అంటే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో సో వాళ్ళకైతే వస్తాయన్నమాట. ఇక ప్రభుత్వ పెన్షనర్లు గతంలో ఉద్యోగం చేసుకుంటూ పదవి విరమణ పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి సో వాళ్ళకి కూడా అయితే ఈ బెనిఫిట్ అయితే ఉండదన్నమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అయితే ఉండదండి. సో తాజాగా మనకు వాలంటీర్లను కొడితే ఈ స్కీమ్లో చేర్చేటువంటి అవకాశం ఉంది. 10,000 రూపాయల శాలరీ పెంచారు కాబట్టి సో వీళ్ళని పర్మనెంట్ చేస్తూ రెన్యువల్ కూడా అయితే చేస్తున్నారు. సో రీసెంట్లీ మనకు డోలా బాల వీరాంజనేయ స్వామి అని చెప్పేసి మనకు ఒక మినిస్టర్ గారు కూడా మనకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారన్నమాట, మినిస్టర్ గారు. సో కాబట్టి ఇలాంటి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క సొంత భూమి కలిగిన వారితో పాటుగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. సో గత ప్రభుత్వం కూడా మనకు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది. సో అదేవిధంగా ఇప్పుడు మనకు కౌలు రైతులతో పాటుగా సొంత భూమి కలిగిన వారికి అలాగే కౌలు రైతులు కూడా ఇస్తారన్నమాట. అయితే కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదండి, కేవలం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు ఇస్తుంది. సో ఈ యొక్క డబ్బులంతా కూడా మనకు దాదాపు ఈ యొక్క రూల్స్ని బేస్ చేసుకొని ఎవరైతే కుటుంబంలో మీరు ఎంతమంది ఉన్నా సరే రేషన్ కార్డు ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నా సరే మీ ఎంతమంది పైన మీకు డబ్బులు అనేది మీ ఖాతాల్లో అంటే మీకు
పొలాలు అనేవి కనుక ఉంటే సో ఖచ్చితంగా మీ అందరికి కూడా డబ్బులు రావండి, ఒక్కరికి మాత్రమే డబ్బులు వస్తాయి. అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కరికి మాత్రమే డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు అందరూ కూడా అయితే మీరు అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా ఒకరికి మాత్రం వస్తుంది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులన్నింటినీ కూడా మనకు త్వరలో డబ్బులైతే విడుదల చేస్తారన్నమాట. మొత్తం మీద మనకు ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్త విధి విధానాలు అయితే ఖరారు చేసి మనకు స్కీమ్ అయితే లాంచ్ చేస్తారనమాట. స్కీమ్ అనేది లాంచ్ చేసిన తర్వాత మనకు ఈ కొత్త విధి విధానాలను బట్టి అర్హులను గుర్తించడం జరుగుతుంది. అర్హులను గుర్తించి అర్హుల లిస్టు విడుదల చేస్తారు. అర్హుల లిస్టు విడుదల చేసిన తర్వాత అందరి ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి. సో ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు కానీ విడుదల చేసినా లేదా రూల్స్లో కనుక మనకు మార్పులు చేర్పులు చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే స్కీమ్ ఉందో సో ఆ స్కీమ్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పిందండి. సో వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఆయన మనకు ప్రమాణ స్వీకారం అనంతరం 2,000 రూపాయలని రైతుల ఖాతాలకు అయితే వేశారు. ఇక తర్వాత వచ్చేసి మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకే మనకు ఒక రూల్ అయితే ప్రవేశపెట్టారండి. సో ఎవరైతే ఆధార్ కార్డ్కి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లింక్ అనేది చేసుకుంటారో సో అటువంటి వారికి మాత్రమే ఈసారి మనకు ఈ యొక్క 18వ విడత డబ్బులు అయితే పడతాయి. 18వ విడత కొంతమందికి మాత్రం 4,000 పడతాయండి. ఎందుకని పడతాయంటే 17వ విడత ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుంది కదా. సో అటువంటి వారికి 17వ విడత 2,000 అలాగే మనకు 18వ విడత 2,000 మొత్తం కలిపి 4,000 రూపాయల వరకు కొంతమంది ఖాతాలకు అయితే వస్తాయి. మిగిలిన వారికి అందరికి కూడా 2,000 రూపాయల చొప్పున అయితే పడతాయి. అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు దాదాపు 6 లక్షల మందికి పైగా అనర్హులను అయితే గుర్తించిందండి. ఈసారి వాళ్ళందరూ కూడా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. సో ఎందుకనంటే మనకు 17వ విడతకు సంబంధించి ఈకేవైసీ కూడా చాలామందికి ఇంకా పెండింగ్లో ఉన్నారు. సో ఈ స్కీమ్ అనేది మనకు 2019లో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేశారండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తంగా మనకు 17 విడతల డబ్బులు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా 18వ విడత విడుదల చేయాల్సి ఉండగా సో ఈసారి 18వ విడతకు కూడా చాలామంది అనర్హులైతే అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకు అనర్హులు అవుతారు బ్రదర్ అంటే ఫ్రెండ్స్ ఏం లేదండి, మన యొక్క కేంద్ర ప్రభుత్వం అసలైన అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మేము ఏ పథకమైనా సరే వాళ్ళకి అమలు చేస్తాం, కానీ అనర్హులకి ఒక్క స్కీమ్ కూడా అమలు చెయ్యం, వాళ్ళకి ₹1 కూడా బెనిఫిట్స్ ఇవ్వం అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నాను అనమాట. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎవరైనా జెన్యూన్గా అసలైన నిజమైన రైతులు ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో ఎవరైనా సరే ఫేక్ రైతులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తిరిగి రిటర్న్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత చూసుకున్నట్లయితే మనకు 59,000 నుంచి 89,000 మధ్యలో రైతులందరూ కూడా డబ్బులు అయితే పడలేదు. కేవలం మన యొక్క రాష్ట్రంలోనే ఇంతమంది ఉంటే సో మిగతా రాష్ట్రాల్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం. సో ఎందుకనంటే చాలామందికి ఈకేవైసీ చేసుకోవట్లేదు. ఈకేవైసీ అంటే ఏం లేదండి, మీ యొక్క ఆధార్ కార్డ్కి పిఎం కిసాన్ స్కీమ్కి లింక్ చేసుకోవడమే. సో ఇది మనం చేసుకోకపోతే మనకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవన్నమాట. సో ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈసారి మనకు డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ విడుదల చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా స్కీమ్కి సంబంధించిన తొలి విడత డబ్బులు మీ ఖాతాల్లోకి పడాలంటే మీరు ఈ క్రాప్ కూడా నమోదు చేసుకోవాలనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ కూడా ప్రకటించిందనమాట. సో ఈ యొక్క ఈ క్రాప్ నమోదు వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల మన పంట కనుక నష్టపోతే పంట నష్ట పరిహారం అనేది మనకు ఈజీగా మనల్ని గుర్తించడానికి మనకు అందించడానికి ఈ స్కీమ్ అయితే మనకు అంటే ఈ క్రాప్ అనేది మనకు యూజ్ అవుతుందన్నమాట. సో ఇక రెండోది సబ్సిడీ రేట్లకే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఈ క్రాప్ నమోదు చేసుకోవడం వల్ల మనకైతే బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇక అదేవిధంగా ఈ క్రాప్ నమోదు చేసుకున్న వాళ్ళకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో రైతులు అనే గుర్తింపు అంటే మీ యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకొని సో లింక్ చేసుకోవడం అనమాట. సో ఏదైనా సరే మీరు జెన్యూన్గా పొందాలనుకుంటే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుందని ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆల్రెడీ కరాఖండిగా చెప్పింది. కానీ అనర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా తొలగిస్తామని చెప్పారు. అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఆ యొక్క బకాయిలన్నింటినీ కూడా
మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారపు అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన దగ్గర నుంచి కూడా మనకి రిలీజ్ అయితే చేయించారనమాట. సో మొత్తంగా రైతుల ఖాతాల్లోకి ధాన్యం బకాయి డబ్బులంతా కూడా ఒకేసారి విడుదల చేశారు. సో మనకు ఈ యొక్క ధాన్యం విడుదలకు సంబంధించి రీసెంట్లీ మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వానికి ధాన్యం కనుక అమ్మితే కేవలం 48 గంటల్లోనే తిరిగి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయాలని చెప్పేసి, అంటే కేవలం 2 రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా అయితే మనకు ఇష్యూ చేశారనమాట, అంటే జారీ చేశారు. సో అదేవిధంగా మనకు మొత్తంగా రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారానికి సంబంధించి మనకు ఈ యొక్క పంట నష్టాన్ని కూడా అంచనా వేశారండి. సో ఆగస్టు 15 తర్వాత పంట నష్ట పరిహారానికి డబ్బులను కూడా అయితే అందివ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మూడోదిగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రైతు భరోసా పథకానికి సంబంధించి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో మీరు వెళ్ళేసి మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు అనగా రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చారు. సో పేర్లు మార్చడం వల్ల ఫస్ట్ సారి ఒక పేరు, రెండోసారి ఒక పేరు, సో ఇలా పేర్లు చెప్తూనే ఉన్నాను. దయచేసి మీరైతే కొంచెం అర్థం చేసుకోండి. అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను. రైతు సేవా కేంద్రం ఉన్నాను అనుకోండి, అదే కూడా ఉంది బ్రదర్, రైతు సేవా కేంద్రం మాకు తెలియదే అని మీరు అనొచ్చు అనమాట. సో కాబట్టి రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రం. జగన్ గారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రంగా పెట్టారు దాని పేరు. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి దాని పేరు రైతు భరోసా కేంద్రం పేరు తీసేసి రైతు సేవా కేంద్రంగా మార్చేశారు. సో ఇట్లాగా మార్చడాన్ని బట్టి ఇక కొద్ది రోజులు మనకు అలవాటైన దాకా ఇక తప్పకుండా రైతు భరోసా కేంద్రం, రైతు సేవా కేంద్రం రెండింటి కూడా మెన్షన్ చేసి చెప్తూ ఉంటాం అనమాట. సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మనకు రైతు బీమా ఏదైతే ఉందో దాన్ని కూడా మనకు 3 లక్షల రూపాయలకైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మనకు రీసెంట్గా కూడా పెంచి జీవో కూడా అయితే జారీ చేశారండి. సో ఈ విధంగా మనకు రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా పిన్ టు పిన్ అయితే నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి. దయచేసి మీరు కొట్టే లైక్స్కి అక్కడ యూట్యూబ్లో ఉన్న లైక్ సింబల్ పగిలిపోవాలి, ఆ విధంగా లైక్లు అయితే కొట్టేయండి. దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి విషయం అయితే తెలుస్తుంది. చాలామంది రైతులు ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మీరు చేసే షేర్స్ని బట్టి గవర్నమెంట్ కూడా త్వరగా మనకు డబ్బులు వేయాలని అయితే కోరుకున్నాం. మొత్తంగా ఆగస్టు 15 తర్వాత ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి విధి విధానాల ఖరారు, నెక్స్ట్ వచ్చేసి మనకు అర్హుల లిస్టులు తర్వాత అమౌంట్ క్రియేట్ చేయడం. సో ఇదంతా కూడా మనకు ఈ నెలాఖరికంతా కూడా అయితే అయ్యే విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ